అగోరి మాత వచ్చారా తెలంగాణకి? ఏంది తండ్రి, నేను ఎక్కడికి పోయినా నా ఎడికాలనే పడుతుంది. నేను ఈ తెలంగాణలోకి వచ్చినట్టు మీకెట్లా తెలుసు? తెలంగాణలో మీరు అడుగు పెడితే మీరు ఎట్లా గ్రహిస్తారో మేము నన్ను ఎక్కడికి పోయినా నన్ను వదులుతలేదు అన్నట్టే. మీకు ఎంత మహిమలు ఉన్నాయో మాకు కూడా అంత మహిమలు ఉన్నాయి. అంటే నేను గుట్టి చప్పుడు కాకుండా ఇట్లా వస్తే మీకు ఎలా తెలుస్తుంది? నిన్న నుంచి చెప్తున్నారు కదా ఆల్రెడీ తెలంగాణలోకి వస్తున్నాను, రేపు శంషాబాద్ పోతున్నాను అని. మాట్లాడతారా? మళ్ళీ ఇంటర్వ్యూ కావాలా మీకు? ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, అంటే చాలా ప్రయాణాల తర్వాత మళ్ళీ వచ్చినట్టున్నారు. సరే వెళ్దాం పదండి. ఇస్తారా? అన్ని విషయాలు మాట్లాడాలి. అన్ని కాదు, A to Z ధైర్యంతో వచ్చాను. మహా తాండవమే ఇంకా తెలంగాణలో. ఎక్కడికి వెళ్ళినా వివాదాలు, ఎక్కడికి వెళ్ళినా అడ్డంకులు, చివరిది చేసేదేం లేక ప్రభుత్వ అధికారులే, పోలీసులే దగ్గరుండి సెక్యూరిటీ కల్పించి మరి దర్శనాలు చేస్తున్నటువంటి ఘటన రెండు రాష్ట్రాల్లో నెలకొంది. ఎవరి వ్యక్తి అనేది కూడా అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ లేడీ అఘోరి. ఈ లేడీ అఘోరి ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ వివాదం అన్న అవ్వాలి, లేదా గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ ప్రకారంగా లోపలికి తీసుకెళ్లి దర్శనం అన్న చేపియాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఏపీలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ దర్శనాలు పూర్తయిన తర్వాత తెలంగాణలో అడుగుపెట్టింది. తెలంగాణలో ఏం చేయబోతుంది, తెలంగాణలో తన ప్లానింగ్ ఏంటి? ఇప్పటికే ధర్మం విషయంలో, లోక కళ్యాణం కోసం వచ్చాను, ఆలయాల విషయంలో, అమ్మాయిల విషయంలో అంటూ చెప్పుకుంటూ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి అఘోరి ఏ మాట్లాడినా సంచలనంగా మారుతుంది. తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి మనం జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అఘోరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫర్దర్గా ఏం చేయబోతుందనే వివరాలు పూర్తిగా మాతో అఘోరి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నోరు తెరిస్తే వివాదం అయిపోతుంది. ఏది మాట్లాడినా, మంచి విషయంలో చెడు విషయంలో మాట్లాడినా ఏదో రకంగా నెగిటివ్ క్రియేట్ చేసి మిమ్మల్ని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు కూడా తెలిసిందే, మీరు కూడా అనుభవించిందే. తెలంగాణలో అడుగుపెట్టారు, ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్? ఇప్పటికీ నేను హెచ్చరించినప్పటి నుండి ఒక 6 గుళ్ళు ధ్వంసమైనాయి. అది కూడా మీ వల్లనే నాకు ఇంత, మీరు కూడా నాకు ఒక నిదర్శనంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఎక్కడ వెళ్తున్నాను ఏందనేది పాజిటివ్గా చెప్పేది మీ జీ న్యూస్ మాత్రమే. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎవరైనా విమర్శిస్తున్నారు, ఇంకేదో తమ్నెల్ పెట్టుకుంటున్నారు. ఒక జీ న్యూస్ ద్వారా, అందుకే మిమ్మల్ని నేను ప్రోత్సహించడానికి కూడా కారణం అదే. మీకు జీ న్యూస్ వల్ల కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకు ఎక్కడ పోయిన అఘోరిని 99% అడ్డుకోవాలనే ప్రయత్నాలే జరుగుతుంది. ఒక్క టెంపుల్లో కాదు, 2 రాష్ట్రాల్లో కూడా ఆ రకంగానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకని అట్లా? ధర్మం గురించి పోరాడంగా ఎవరికైనా సరే విమర్శలు కానీ అడ్డంకులు కానీ వస్తూనే ఉంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా నాకు బ్యాక్ స్టెప్ అనేది వేయలేదు, వేయబోను కూడా. ఎంత ఏమైనా సరే ఇంకా ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళి నా వంతు నేను లోక కళ్యాణం చేసి ఆడపిల్లలను కాపాడుకోవడానికి, గోహత్యలు ఆపడానికే నా ఈ పోరాటం ఉంది. లోక కళ్యాణం గురించి నేను ఆత్మార్పణం కూడా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదే ఆత్మార్పణ అనే ఒక వర్డ్ అన్నారు, అప్పటి నుంచే ఈ వివాదం స్టార్ట్ అయింది. ఒక అఘోరి కానీ ఒక వ్యవస్థలో కానీ ఎవరు కూడా ఆత్మార్పణ చేసుకుంటామంటూ కూడా చరిత్రలో ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు నోరు తెరిస్తే ఎందుకు ఆత్మార్పణ అనే ఒక ఈ స్టేట్మెంట్ వస్తుంది ప్రతిసారి? ఆ వర్డ్ నేను ఎప్పుడైతే నా గురుగారి దగ్గరికి వెళ్ళి, నేను పరమేశ్వరం దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకున్నానో, కాళీమాత దగ్గరికి వెళ్ళి, నేను ఎప్పుడు వెనక్కి తీసుకోలేను. ఒక మాట అంటే ఒక మాట మీద ఉండాల్సిందే, తప్పదు. అది అఘోరి తత్వం కూడా. అందుకనే నేను ఆ మాటను వెనక్కి తీసుకోలేను. ఒకవేళ నాతో కాకపోతే, నా హిందువులందరినీ ఏకం చేయలేకపోతే, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోలేకపోతే, గోహత్యను ఆపలేకపోతే, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, వీటిని ఆపలేకపోతే, గుళ్ళ మీద ధ్వంసాలు జరుగుతున్నాయి, విగ్రహాలను కూలగొడుతున్నాయి, వీటిని ఆపలేని పక్షంలో నేను ఆత్మార్పణ చేసుకొని అలానన్నా ఏదైనా ఒక విపత్తును ఆపచ్చు కదా. ఆ ప్రక్రియ కూడా ఉంటుంది కదా. లోక కళ్యాణం చాలా రకాలుగా చేయొచ్చు, ఇది కూడా నేను లోక కళ్యాణం అనుకుంటాను. ఆత్మార్పణ అనే ఒక వర్డ్ మీరు ఒకవేళ మీ నోటి నుంచి రాకపోతే 48 గంటల పాటు మీ ఇంట్లో పోలీసులు మిమ్మల్ని నిర్బంధించకపోతుంది. ఈ ఆత్మార్పణ దాని మీద మీరు వెనక్కి తగ్గడంతో పోలీసులు మిమ్మల్ని రిలీజ్ చేయడము, మళ్ళీ మీరు బయట తిరగడం. వెనక్కి తగ్గడం అని కాదు, కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ నేను ఇప్పటికీ తగ్గలేదు, మీరు చూస్తున్నారు.
ఎందుకంటే అనుమానున్న జీ న్యూసే నాతో విన్నట్టు ఉండే ప్రోత్సహించారు కాబట్టి మీకైతే ప్రత్యక్షంగా తెలుసు. నేను ఎప్పుడు కూడా నేను ఏదంటే పోరాటం చేయడానికి వచ్చిన కాబట్టి పోరాటంలోనే ఉంటాను. ఆ పోరాటాన్ని ఎప్పుడు నేను వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఇంకా కంపల్సరీ నేను నా వంతు నేను చేస్తూనే ఉంటాను. ముత్యాలమ్మ టెంపుల్ తర్వాత మీరు చాలా సందర్భాల్లో రానున్నది పెద్ద విపత్తు అంటూ కూడా గ్రహించి ఆ ముందే విషయం చెప్పారు. ఈ ఆలయంలో ఇది జరగబోతుందని చెప్తే నిజంగానే పోలీసులు అక్కడ వాళ్ళ రక్షణ కల్పించేవారు, భక్తులు కూడా కాపాడుకునేవాళ్ళు. అంత టైం ఎక్కడ ఇచ్చారు? అఘోరి అమ్మ ఎక్కడికి వెళ్తుంది, అఘోరి అమ్మ ఏం చేస్తుంది, ఏం తింటుంది, ఏడ పడుకుంది, ఇదే కావాలి తప్ప మరి ఆమె ఏం చెప్పింది, అక్కడికి పోదాం అడుగుదామని ఇప్పుడు ఎవరైనా అడిగారా? నన్ను వచ్చి అలాంటివి అడగాలి కదా. ఎవరైనా అడిగారా? నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, నువ్వు లిఫ్ట్కి ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు కారు ఎందుకు, ఇదే విమర్శలు తప్ప నువ్వు ఎందుకు వచ్చినావమ్మా, నువ్వు వచ్చిన దానికి కారణం ఏంటని అడిగితే కదా నేను సమాధానం చెప్తాను. అలా అడిగిన వాళ్ళు ఎవరున్నారు? మీరు తప్ప అడిగిన వాళ్ళు ఎవరున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఇక ముందు ఈ జరిగిన ఘటనలు జరిగిపోయాయి, పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక ముందు ఆలయాల విషయంలో ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎలా ఉంటే ఆలయాలని మనం రక్షించుకోవచ్చు, మీ సలహాలు ఏంటి? ప్రతి చిన్న గుడి కానీ పెద్ద గుడి నుండి సీసీ కెమెరాలు పెట్టాలి. కావాలంటే అక్కడికి ఎవరికైనా ఎంతో కొంత జీతం ఇస్తే అక్కడ అతను చూసుకుంటూ ఉంటాడు, ఎవరు రాకుండా. అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. మన గుళ్ళని, మన అమ్మవార్లని, మన దేవుళ్ళని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి కాపాడతారు అనేది భ్రమ. ఎవరు కాపాడలేరు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? మన ధర్మాన్ని కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా, మనము కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే బయటికి వెళ్ళినా సరే అది ఎక్కడికి వెళ్ళింది ఏందని ఒక కన్నేసి ఉంచుతాం. అలాగే మన గుడి ఒకసారి తాళం వేసిపోయిందంటే ఇంకో మళ్ళీ రేపు పొద్దున వచ్చే వరకు కాకుండా దాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనకు ఉండాలి, బాధ్యత వహించాలి కూడా, అది కంపల్సరీ ఉండాలి. అందుకే నేను ప్రభుత్వాలకు కూడా ఇదే చెప్తున్నా, అందరం కలిసికట్టుగా పోరాడదాం, ధర్మం కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని. గోహత్య మీ కళ్ళ ముంగటనే జరుగుతుంది, దాని మీద కూడా మీరు స్పందించట్లేదు, దాన్ని కూడా ఆపుదాం. స్త్రీల మీద ఎంతోమంది దాడులు చేస్తున్నారు, వాటిని కూడా ఆపుదాం. అది మన చేతుల పని కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేకపోవడం వల్లనే కదా మాలాంటి వాళ్ళు రావాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళకేమో విమర్శలు, అడ్డుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. మీరు ఒక పక్క పోరాటం అంటున్నారు, ఒక పక్క పోలీసులు ఆపే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా నిర్బంధించే ప్రయత్నం, గ్రామం అంతా కూడా మీరు బయటికి వెళ్ళొద్దు అని, నెగిటివ్ ఒక పక్క, పాజిటివ్ ఒక పక్క, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకొని అయినా మీరు ఇంకా పోరాడుతూ ఉన్నారు? అంత పరమశివుడి ఆజ్ఞ, కాళీమాత ఆజ్ఞ, వాళ్ళ ఆశీస్సులతోనే నేను ఇప్పటిదాకా ఇలాగ వచ్చాను. నా గురుగారి సంకల్పం ఎప్పుడైతే నాకు లోక కళ్యాణం చేసుకోవాలని నాకు ఆలోచన వచ్చి నేను దేశ సంచారం కోసం వస్తాను అన్నప్పుడు గురుగారి ఆశీస్సుతో వచ్చాను కాబట్టి ఈరోజు కూడా నేను స్ట్రాంగ్గా నిలబడినాను. నేను అనుభవించింది ఇప్పుడు నేను అనుభవించేది చీమ కుట్టినట్టు కూడా లేదు నాకు. నేను 7 సంవత్సరాల నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయానో నేను కేదార్నాథ్లో హిమాలయస్లో అప్పుడు అనుభవించిందే, నేను ఈ శిక్షణ పొందడానికి అనుభవించిందే అదే 100 రెట్లు ఎక్కువ. ఇదైతే నాకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి విమర్శలు రాని అడ్డుకొని నేను పట్టించుకోను. నా వంతు లోక కళ్యాణం నేను చేస్తూనే ఉంటాను. ఇలాంటి విమర్శలను మీరు తట్టుకుంటారు, ఎన్ని అడ్డంకులు చేసినా తట్టుకుంటున్నారు. కానీ అఘోరి మాత కన్నీళ్లు పెట్టింది కేదార్నాథ్ పోయినప్పుడు. అవును, ఎందుకు అంత దుఃఖము, అంత ఆక్రోశము? అంటే తండ్రి అది మీరు కన్నీళ్ళు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను నా సంకల్పం నెరవేర్తలేదు. ఎందుకు సొసైటీలో ఇంత మంచి చేద్దామని వచ్చినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ఒక చిన్నది ఉంటుంది ఎవరికైనా. అది అఘోరే కాదు, నాగసాధు కాదు, ఎవరైనా కానీ కంపల్సరీ ఒక ఆవేదన అనేది ఉంటుంది. ఒక గోల్తోని ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చినప్పుడు అది కానప్పుడు అది ఆనంద బాష్పాలు కూడా అనుకోవచ్చు కదా. లేకుంటే ఇది కావట్లేదు, సంకల్పం నెరవేరలేదు, అందులో దుఃఖం అనుకోవడం. ఆనంద బాష్పాలు డిఫరెంట్, కన్నీళ్లు పెట్టుకోవడం అదే నేను చాలా బాధలు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పి కొంతమంది లేఖలు రాయడము, మీ వ్యక్తిగత విషయాలు బయటకు తీయడము, అసలు అఘోరి కాదు నకిలీ అని చెప్పి ఒక రకమైన ప్రచారం చేయడము, అవన్నీ బాధలు తట్టుకోలేకే మీకు కన్నీళ్ళు వచ్చాయి. లేదు అవన్నీ తట్టుకోలేక కాదు, నా ఫ్యామిలీ దగ్గరికి పోయినందుకు జస్ట్ అప్పుడు వచ్చినాయి. ఎందుకంటే మీరు చూశారు, పూరి గుడిసెలో ఉన్నారు. నేను వాళ్ళకి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలే కన్నందుకు. కనీసానికి వాళ్ళ బతుకు వాళ్ళు బతకనీయకుండా చేసింది మీడియానే కదా. సో ఇప్పుడు రేపటి రోజున మా తల్లి కూడా రోడ్డు మీదకి రాలేదు, ఎట్లా వస్తుంది? అలాంటి స్టేజ్కి తెచ్చింది వీళ్ళే కదా. ఏదైనా తప్పు ఉంటే ప్రశ్నించండి, దగ్గరికి వచ్చి నన్నే అడగాలి కదా. అది అడగకుండా నువ్వు ఇది చేసినావు, నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు ఆడనా మొగనా అంటే నీకు అవన్నీ అవసరం లేదు కదా. నేనేం చేస్తున్నా అనేదే కావాలి. ప్రజలకు మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఇవి 2 గ్రహించుకుంటే చాలు.
నేను ఆడనా మొగనా లిఫ్ట్కి ఎందుకు కారు ఎందుకంటే నా పరమశివుడికే నంది ఉంది, అలాంటి భక్తుడిని నేను, భక్తురాలి. నాకెందుకు మరి వాహనం ఉండద్దు? నా ప్రయాణానికి నాకు వాహనం కావాలి, దాంట్లో తప్పేముంది? చిన్న విమర్శలు కాదు, కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని లేఖలే బయటకు వచ్చినాయి ఏకంగా. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర, లేకపోతే రాజకీయంగా ఎదుగుతుందనేమో, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద చేసే ప్రయోగం మీ మీద చేశారు. ఏకంగా వైట్ పేపర్ మీద అఘోరి మాత అని మీ ఫోన్ నెంబర్ రాసి, మీ పేరు రాసి, మీ కుటుంబ సభ్యుల పేరు రాసి, అఘోరి మాత ఆర్థిక సహాయం కోరుతుంది, అందుకోసమే ఈ అవతారం ఎత్తింది అన్నట్టుగా. ఆర్థిక సాయం కోరితే ఈరోజు నా తల్లి తండ్రి నగలు నట్ర మంచి మంచి బంగ్లాలల్లో కార్లల్లో తిరుగుతాను. ఆల్రెడీ మీకు 3 కోట్ల విల్ల ఉందని చెప్తున్నారు. అది నిరూపించాలని నేను గవర్నమెంట్ కూడా అడుగుతాను. రేపటి రోజున ఇస్తే బీద వాళ్ళకి పంచుతాను, లేకుంటే నా తల్లిదండ్రులు పోయాన్ని ఉంటారు. తప్పులేదు కదా. మరి విమర్శలు వచ్చినప్పుడు మరి ఇప్పియండి, ఎక్కడుందో చూద్దాం. ఉండడానికి సరిగా ఏమీ లేకున్నా కూడా విమర్శలు వస్తుంటే పర్లేదు. నాకే కాదు, స్వయంగా నా పరమశివుడు నా కాళీమాత వచ్చి నేను ఏదైనా మంచి చేస్తా అంటే నువ్వెవరు అని అడుగుతాను. అలాంటి జనరేషన్లో నేను మానవుని, నాకెందుకు రావు? మరి ఈ జనరేషన్లో ఎట్లా మారుస్తాం అనుకున్నారు యువతనంతా? డెఫినెట్గా ఎవరైతే ఆడపిల్లని మానబంధం చేయాలని చూస్తాడో వాడి అంగాన్ని కోసి నడి రోడ్డు మీద పడేస్తా. ఇది త్వరలోనే చేస్తాను కూడా, చేసి నిరూపిస్తా. అంటే ఒక ఘటన జరగబోతుంది అంటున్నారు ముందు. డెఫినెట్గా అది ప్రభుత్వాలు గ్రహించుకుంటలేరు. ఒకరోజు నేను ఇదే చెప్తున్నాను కదా మీ జీ తెలుగు ద్వారా, ఒకరోజు మీరే అఘోరి అమ్మని ఎత్తుక్కుంటూ రావాల్సిన రోజు వస్తుంది. హరహర్ మహాదేవ్. ఏ విషయంలో? అన్ని విషయాలలో నేను ఏదైతే చెప్తూ వచ్చానో, ఏదైతే ముందు రాబోయే ప్రళయం అన్నానో అదొకటి, ఈ గోహత్యల గురించి కానీ లేకుంటే ఆడపిల్లల మీద కానీ, ఒకరోజు మీరందరూ అఘోరి అమ్మని ఎత్తుక్కుంటూ రావాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తిరిగారు. హిమాలయ, కేదార్నాథ్, బద్రీనాథ్, పవిత్ర ఆలయాలు అన్నీ కూడా దర్శించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగారు. ఎక్కడ లేని ఆలయాల దాడులు ఒక్క తెలంగాణలో ఎందుకు వరుసగా సంభవిస్తున్నాయి? మత కల్లోలాలు. ఎస్, ఎవరు క్రియేట్ చేయాలని చూస్తున్నారు? ఇప్పుడు అది బయటికి పెట్టాలంటే కొద్దిగా సమయం ఉంది. నేను చెప్తాను ఎవరు అనేది, ఎవరు చేస్తున్నారని నాకు తెలుసు. నేను ఇప్పుడు పెట్టలేను. ఇది కుంభమేళ అయిపోయిన తర్వాత అప్పుడు నేను క్లారిటీగా పెడతాను. కుంభమేళలో అందరం చర్చించుకొని అప్పుడు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు అన్ని శక్తులు ఉన్నాయి, గ్రహిస్తాను అంటున్నారు కదా. ఆ ఆలయం మీద దాడి జరగకుండా ఈ శక్తులు ఉపయోగించి వాళ్ళని ఏమన్నా పట్టవచ్చు కదా? తండ్రి, ఒకరిని ఇద్దరిని పట్టేయచ్చు. లోకంలో ఒకటే సమస్య లేదు, చాలా ఉన్నాయి. నేను ఎక్కడెక్కడ ఏం చేస్తున్నా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే చేసే మంచి ఎవరికి కనబడదు, చెడు మాత్రమే కనిపిస్తుంది. నేను ఎవరికి మంచి చేసినా, ఎక్కడ ఆపినా, ఎక్కడ ఏ విపత్తు ఆపినా అది ఎవరికి తెలియదు. ఎందుకంటే నాలో చూసేది ఏంటంటే తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రలో ఎలా ఒక్క విమర్శ కూడా రాలేదు, మరి తెలంగాణలోకి అంటే తెలంగాణ వీళ్ళ దృష్టిలో, ఈ యూట్యూబర్ల దృష్టిలో ఒకటే కోణంలో చూస్తున్నారు, వేరే కోణంకి వెళ్ళట్లేదు కదా. ఎప్పుడైతే ఒక మనిషిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారో దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. మళ్ళీ ఏదైనా నెగిటివ్ చేస్తే వీళ్ళకు పేరు ఉండదు కదా, అందుకే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తెలిసినా కూడా కంటిన్యూ చేస్తున్నారు. అలా కొంతమంది మేము కూడా అఘోరలమే, ఆమె అఘోరే కాదు అని కొన్ని డిబేట్లు పెట్టారు కదా. మీకేంటి ప్రూఫ్ అని నేను అడుగుతున్నాను. నా ప్రూఫ్ల గురించి అడిగారు కదా, మీరు ప్రూఫ్లు అడిగిన నేను నిరూపించుకోవాల్సినంత నిరూపించుకున్నాను. మీకేంటి ప్రూఫ్? మీరు అఘోరి అని, నేను అఘోరిని, నేను సాధువుని అని తిరుగుతున్నారు కదా, మీకేంటి మరి ప్రూఫ్? మీరు కూడా నిరూపించుకోవాలి కదా. జనాలకు ఏదో ఒక హోమమో ఒక యజ్ఞమో చేసి అలా డబ్బులు తీసుకోవడం అది కాదు. జుట్లు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, రుద్రాక్షలు వేసుకున్నది మాత్రమే కాదు. మరి నీ సాధన ఎక్కడుంది? నీకు ఏ పీఠం? మరి నువ్వెక్కడ నిరూపించుకున్నావు? ప్రజలకు మభ్య పెట్టడానికైనా నువ్వు ఉంది. నేనైతే ఎవరి దగ్గరికి ఏం ఆశించలే. అదంతా మీరు హిస్టరీ కూడా తీసుకోవచ్చు. కానీ మీకున్నది కదా, మీకైతే ఈ సొసైటీలో ఎన్నో, మీకు కూడా కార్లు, ఇల్లులు అన్నీ ఉన్నాయి. మరి నా మీదనే ఎందుకు పడ్డారని నేను అడుగుతున్నాను. అఘోరమ్మనే దొరికిందా? అంత అఘోరమ్మ వెనకాల పడాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ల పాటు తెలంగాణలో మేమున్న పేరు రాని ప్రఖ్యాతలు సడన్గా ఊడిపడ్డ ఒక అఘోరికి అంత పేరు వెళ్ళిపోతుందేమో అని. కావచ్చు, అది కూడా కావచ్చు. నేను ఇక్కడేం దోచుకోవట్లేదు, ఇక్కడేం మాయమాటలు చెప్పట్లేదు, నేనేదో విపత్తు అది అని నేను ఏం చెప్పట్లేదు. నా వంతు లోక కళ్యాణం నేను చేస్తాను అంటున్నాను. ఇప్పటికి కూడా నాలో ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం ఉందో, నా గురువుగారు ఇచ్చింది, నా పరమేశ్వరుడు కాళీమాత ఇచ్చింది, అంతవరకే నేను చేయగలుగుతాను. మొత్తం విపత్తును ఆపుతాను నేను అంటలేను. విపత్తును ఆపేది నా పరమేశ్వరుడే, నేను కాదు. ఎంతో కొంత మార్చుకుంటాను, ఆడపిల్లలను కాపాడుకుంటాను, గోహత్యను ఆపుతాను, సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఇంకా కొద్దిగా ముందుకు అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నా సంకల్పం.
అది మీరు చేస్తలేరు, చేసే వాళ్ళనేమో అడ్డుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుండి పీఠాలు వేసుకొని ఇవన్నీ మేము సాధువులను అఘోరులని సొసైటీలో ఉండి తిరుగుతున్నారు కదా, మీరు చేసిన దాఖలాలు ఒక్కటన్నా చూపియండి. మరి మంచి పనులు, మంచి పని ఒక్కటన్నా చూపియండి కదా, మీరు ఎందుకు చూపిస్తలేరు? ఏదో ఒకటి చేసే వాళ్ళని విమర్శించడానికి అయితే వస్తుంది, టీవీల ముందు కూర్చొని చేసే వాళ్ళని చేయనియరు. మీరు చేసిన ఏమో కూడా చెప్పలేరు కదా, అదే ఒక్కటన్నా చూపియండి. మరి ఇప్పుడు ఇంత జరిగింది కదా, నేను హెచ్చరించినప్పటి నుండి 6 జరిగినాయి, మరి ఎక్కడ పోయి మాట్లాడలే? ఎందుకు మాట్లాడతలేరు? టీవీల ముందు అయితే అఘోరి అమ్మ అక్కడికి పోయింది, ఆమె అసలు అఘోరే కాదు, ఇది పాన్స్ పౌడర్ అంట. సరే పాన్స్ పౌడరే, నీకేమైంది? నేను పాన్స్ పౌడరే రాసుకుంటా, లిఫ్ట్కి పెట్టుకుంటా, నువ్వు చూడకు, కళ్ళు మూసుకొని వెళ్ళిపో. అలాగే చేయి కదా. నా ధర్మం గురించి నేను పోరాడుతున్నా నీతి నిజాయితీగా లేనప్పుడు ఎక్కడన్నా నేను ఏదైనా తప్పు చేస్తే వచ్చి నువ్వు నన్ను అడుగు, నేను దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్నేళ్ల పాటు ఇంత కఠోరమైన తపస్సు చేసి ఇక్కడ రాష్ట్రం వదిలి, తల్లిదండ్రులను వదిలి, చుట్టాలను వదిలేసుకొని కఠోరమైన తపస్సు చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు ఈ బాధ అనిపించలేదా? నేను నా రాష్ట్రాన్ని వదిలి ఇక్కడ వచ్చేసాను, తిరిగి మళ్ళీ నా రాష్ట్రానికి వచ్చి నేను ఏదో మేలు చేయబోతా ఉన్నాను. బాధ ఎప్పుడు అనిపించలే, కానీ ఈ విమర్శలు వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు, ఒక 3 దేశాలు తిరిగినాం, మంచి పేరుంది. కానీ నా సొంత రాష్ట్రంలోనే ఎందుకు ఇలా జనాలు ఇలా ఎందుకు అర్థం చేసుకోలేదని ఒక చిన్నది ఉంటుంది ఎవరికైనా, నాకే కాదు ఎంత పెద్ద గురువుకైనా ఉంటుంది, అది వస్తుంది. దానికి నేను ఇంకా వెనక్కి అడిగేలే, నేను తెలంగాణకు రాకుండా లేను. వాళ్ళు నన్ను విమర్శించినా అడ్డుకున్నా సరే మార్చుకుంటాను. ఒక తల్లి ఏదన్నా చెప్పినప్పుడు వినకపోతే కొట్టి చెప్తుంది, తిట్టి చెప్తుంది, ఎలాగైనా మార్చుకోవాలనేది ఉంటుంది. నేను నా తెలంగాణ బిడ్డలో నేను మార్చుకుంటానే సంకల్పం ఉంది. వాళ్ళు తిట్టని, విమర్శించని, అడ్డుకొని, కానీ ఎంతో కొంత మార్చుకుంటాను. ఎందుకంటే పుట్టిన గడ్డ కదా, మార్చుకుంటాను. పక్క పొంటి ఆంధ్రప్రదేశే ఉంది, వాళ్ళు ఎలా ప్రోత్సహించారు. ఉజ్జయిన్ వెళ్ళాను, అక్కడ ఎలా ఉంది. కేదార్నాథ్ వెళ్ళాను, అన్ని రాష్ట్రాలలో మీరు పోయి కనుక్కోవచ్చు కూడా. అంటే ఎక్కడైతే పుట్టామో అక్కడ నా తల్లి అన్నట్టు. ఆ తల్లి కాడ విమర్శలు ఇలాంటి అడ్డంకులు వస్తే నేను దాన్ని సరిదిద్దుకోవడానికి, నచ్చ చెప్పడానికే చూస్తాను, అనుభవిస్తాను, పర్లేదు. నాకు ఓపిక ఉంది, ఓపిక చాలా ఉంది, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను. ఇన్నేళ్ల పాటు శిక్షణ పొందిన మీరు, ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్న మీరు, గురువుగారి ఆజ్ఞ ప్రకారంగానే నడిచే మీరు ఎందుకు తొందరపాటుతో ఒంటిపైన పెట్రోల్ పోసుకొని, కారు మీద పెట్రోల్ పోసుకొని? ఇది తప్పని మీకు తెలుసు, అది తప్పని మీరు అనుకుంటున్నారు తండ్రి. నా దాంట్లో అయితే నేను తప్పు కాదు. ఎందుకంటే గుడి అనేది అందరూ రావచ్చు, ఓకేనా. గుడి ఇప్పుడు ఇక్కడ శివాలయం ఉంది, అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. దానికి నియమాలు ఉంటే ఫస్ట్ టైం మీరు చెప్పాలి, అమ్మా ఇలా కాదమ్మా ఇలా అని చెప్పాలి. దాన్ని బట్టి మేము నడుస్తాం కదా. ఇప్పుడు అక్కడ దుస్తులు లేకుంటే రాలేవు అన్నారు, అది ముందే చెప్తే నేను ఇప్పుడు కట్టుకున్నాను కదా, అలాగే కట్టుకొని వెళ్ళేదాన్ని. ఫస్టే చెప్పకుండా మీరు మొత్తానికే శ్రీకాళహస్తి వదిలి మొత్తానికి వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే ఎలా ఉంటాం? అక్కడ జరిగింది అదే, దానివల్లనే. ఆవేశం కాదు అది, అంటే నా శివయ్య దగ్గరికి నన్నే రానియట్లేదు అంటే అంత మూర్ఖంగా ఉన్నారా ప్రజలు? అలాంటి నా తండ్రి దర్శనమే నాకు దొరికినప్పుడు నేను ఇంకెందుకు అనే ఆలోచన ఉంటుంది ఎవరికైనా. ఒక తండ్రిని, నా తండ్రిని, నాకు సర్వస్వం ఇచ్చిన తండ్రిని నేను చూడనప్పుడు నాకెందుకు ఇంకా? ఎవరైతే అడ్డుకున్న పోలీసులే మళ్ళీ మీకు రెడ్ కార్పెట్ వేసి, ప్రోటోకాల్ పెట్టి, పోలీసులు పెట్టి, మహిళా అధికారులు పెట్టి, మీకు ఏ ఆటంకం లేదని మీకు హామీ ఇచ్చి తీసుకుపోయి మళ్ళీ దర్శనం చేయించారు. దానికి దీనికి ఏంటి తేడా కనిపించింది మీకు? అంతా పరమేశ్వరుని దయ. నేను ఏది ఎక్కువ పోర్ట్రేట్ చేయను. వాళ్ళు నన్ను ప్రోటోకాల్తో తీసుకెళ్లారా లేకుంటే అడ్డుకున్నారా అంటే అది వాళ్ళ వర్షన్. ఎందుకు అడ్డుకున్నారు అనేది వాళ్ళు ముందే చెప్పాలి. ఏదైనా టెంపుల్కి వెళ్తున్నామంటే కొన్ని నియమాలు ఉంటాయి, అవి ముందే చెప్తే దాన్ని పాటిస్తారు ఎవరైనా. నేనే కాదు, ఏ అఘోరి అయినా, ఏ నాగసాధు అయినా కొన్ని నియమాలు ఉన్నప్పుడు వాటిని మీరు చెప్పాలి. తెప్పే బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఆ గుళ్ళనే తిరగడు కదా అఘోరికి చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడికో పూజలు చేయాలి, చాలా పెద్ద లోక కళ్యాణం చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఒకటే చోట ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు తెలియజేయాలి, అది నీ బాధ్యత. నువ్వు డైరెక్ట్ మొత్తానికే వెళ్ళిపో అంటే అది ఎక్కడి సంస్కృతి? గుళ్ళల్లోకి అందరు రావాల్సిందే. నేను గుళ్ళల్లోకి అది కూడా చూశాను, ఒకరికి విఐపి దర్శనం, ఒకరికి నార్మల్ దర్శనం. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అంటే డబ్బు ఉన్న వాళ్ళకు డైరెక్ట్ పరమశివుడే కనబడతాడు, డబ్బు లేని వాళ్ళకి కనబడడా? అంటే టెంపుల్స్లో అలా ఉంది. నేను యావత్ తిరుగుతున్నాను కదా. ఇదే శ్రీకాళహస్తిలో శివుడి దర్శనం ముగిసినాక మీరు హైవే పై వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అవును.
కొంచెం దాంట్లో నుంచి మీరు బయటపడ్డారు, పెద్ద ప్రమాదం ఏం కాదు కానీ కార్ అయితే డ్యామేజ్ అయింది. ఎందుకు అంత హడావిడి మీరు డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది? ఆ డ్రైవింగ్ హడావిడి కాదు, పోలీసు వాళ్ళ వల్ల. అక్కడ మ్యాక్సిమం ఒక 4,000-5,000 మంది పబ్లిక్ వచ్చారు నన్ను చూడడానికి, దర్శనానికి కానీ కొంతమంది, లేకుంటే అక్కడ టెంపుల్ విజిట్ చేయడానికి కొంతమంది వచ్చిన అందరు వచ్చి అక్కడే ఉండడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంతమంది ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ ఉన్నా కూడా, ఒక వ్యవస్థనే ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఆ కార్యక్రమంలో నన్ను ఎంత తొందరగా పంపిస్తే వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండదని నేను అప్పటికే అన్నాను. అప్పటికి మీ వాహనానికి లైట్లు లేవు, అదే పోలీసులకు తెలుసు, అయినా రాత్రి మిమ్మల్ని ఒంటరి వదిలేసారు. అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. దానివల్లనే ఇది జరిగింది. ఒక 1/2 అవర్ కేటాయిస్తే మెకానిక్ వచ్చి దారిలో ఉండే మెకానిక్ వచ్చి చూసి నేను మంచిగా వచ్చేదాన్ని. ఇదంతా జరగకపోవు అంటే ప్రభుత్వాలు కూడా చూసి చూడినట్టు, వాళ్ళకి ఏమైనా పర్లేదు, బట్ నా ఏరియాలో నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావద్దు ఇలా ఆలోచిస్తున్నాను. నా పైన పడుతుందేమో అని వాళ్ళ భయం అంతే. కంగారులో మీరు స్పీడ్ డ్రైవింగ్ తోటి, ఇంకా నయం డివైడర్ ఉండే, లేకపోతే అక్కడ మొత్తం కొత్త బ్రిడ్జి కడుతున్నారు, వాళ్ళు కింద పడిపోతుండే కారు. నేను పోయినా బాధలేదు, బట్ అక్కడ ఏంది, అక్కడ ఎవరికి వస్తుంది పేరు? దర్శనం చేపించారు, మళ్ళీ గవర్నమెంట్కో మళ్ళీ ఏదో అఘోరి సంస్థకు పేరు వస్తుంది. ఏంది అలా జరిగిందంట అని. అది ఎవరిది తప్పు? పోలీస్ వాళ్ళదే. మీ తొందరపాటు వల్లనే కదా. ఎవరినన్నా ఎక్కడన్నా బార్డర్ దాటియాలంటే, లేకుంటే నీ పరిధి దాటాలంటే నువ్వే ప్రోటోకాల్ ఇచ్చుకోవాలి ఫస్టే. మీకు తెలిసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు ఎంత తొందర పోవాలనేది నువ్వు ముందే గ్రహించుకోవాలి. ఇలా కాదమ్మా, ఇలా వెళ్ళాలని ముందే చెప్పాలి. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయని అడగాలి. అది కదా. నువ్వు ఏది అడగకుండా ఎల్లు అంటే మధ్యలో ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. పరమశివుని దయ వల్ల ఏం కాలేదు. రోడ్డు ప్రమాదం తర్వాత మళ్ళీ కొద్ది దూరం వచ్చారు, మళ్ళీ కారు ఎక్కడో రిపేర్ అని ఆపేశారు, పాదయాత్ర సాగించారు, కాళ్ళకు పగుళ్ళు, రక్తం రావడం, మీరు కింద పడిపోవడం. ఎక్కడ కూడా నా పోరాటాన్ని ఆపలేదు నేను. కారు నాకు వారం అన్నారు, కొందరు 3 రోజులు అన్నారు. అయినా సరే ఆ 3 రోజులు ఒక్కరోజు కానీ 1 గంట కూడా నేను ఒక్క చోట ఉండలేను. అలాంటిది సరే కారు మీరు రిపేర్ చేయండి, అది మీరు అయిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఆ లోపు నేను దర్శనాలు చేసుకుని వస్తాను, పాదయాత్ర చేసి. ఎక్కడి నుంచి కారు ఎక్కడ పెట్టారు, ఎక్కడ బయలుదేరారు? కర్నూలులో పెట్టాను, హోండాయ్ షోరూమ్ అని కర్నూలులో. ఆడికెళ్ళి మహానంది అటు వెళ్తున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర చేశారు. హిమాలయాల్లో తిరిగిన మీరు ఈ రోడ్ల మీద నడిచేసరికి పగుళ్ళు రావడం, బ్లడ్ రావడం, సోమశిల. ఇంకా అందులో ఏంటంటే ఇంకా భక్తులు కూడా నాతో పాటు 12 వరకు వాళ్ళు కూడా పాదయాత్ర చేసిండు, పూలు చల్లుతూ పూలమాలలు వేస్తూ. అది పరమశివునికే తెలియాలి. ఇంకా నీతి నిజాయితీగా ధర్మం గురించి పోరాడితే కంపల్సరీ భగవంతుడు ఎప్పుడు వెన్నంటుండి కాపాడుకుంటాడు. అది మీరు కూడా తెలిసారు. యాక్సిడెంట్ నుండి బయటపడేసిండు, ఇట్లా నా పాదాలకు ఏం కాకుండా చూసిండు. భక్తుల ఆశీస్సులు కూడా నా మీద ఉన్నాయి. ఏ తల్లి వచ్చినా నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను. చిన్నపిల్లలు కానీ ఒక అమ్మవారిది కానీ నేను వాళ్ళ ఆశీస్సులతో కూడా నేను ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్రగా కారు వచ్చింది. కారు తర్వాత నెక్స్ట్ మీరు మహానంది. కార్ తర్వాత పోలీసు వాళ్ళు ఒక కార్ని అరేంజ్ చేశారు. అంటే వాళ్ళకు కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది. 12 దాకా పబ్లిక్ వస్తున్నా కొద్దీ ఆ నైట్ టైంలో ఈ పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి కదా, ఆ వాహనాలని కంట్రోల్ చేసుకోలేవు. ఎవరికైనా ఏమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని అలా ఆలోచించి గురుగారు అప్పటికప్పుడే గురుగారికి ఇన్ఫామ్ చేస్తే, గురుగారు చెప్పిన తర్వాత ఒక కార్ను అరేంజ్ చేసి అప్పుడు తీసుకెళ్లారు. ఇంకా దర్శనం చేయించారు. దర్శనం చేయించి మళ్ళీ మహానందిలో వదిలేస్తే, మహానంది నుండి మళ్ళీ పాదయాత్ర చేస్తే మధ్యాహ్నం వరకు కారు వచ్చింది. ఆ కారు తీసుకొని శ్రీశైలం వచ్చాను. రైట్. ఈ మధ్యలో ఒక వింత కొన్ని విజువల్స్ కూడా షేర్ అయ్యాయి. మీ నుంచి వచ్చాయా బయట వాళ్ళు తీసారో తెలీదు. నేల పైన భిక్షాటన చేసిన అన్నం నేను ఇప్పటికి కూడా అంతే తండ్రి. ఎప్పుడైతే నేను ఆ దుమ్ము ధూళి చేతులు పట్టుకొని దాన్ని అంటించుకొని తినడం. తండ్రి నేనేమంటున్నాను, నా మలమూత్ర విసర్జన నేనే తీసుకున్నప్పుడు, నా పిండ ప్రదానం నేనే పెట్టుకున్నప్పుడు ఇవన్నీ నేను ఆలోచించాను. నా గురుగారు భిక్షాటన చేయమన్నారు. అది కూడా కేదార్నాథ్ నుండి కిందికి దిగిన తర్వాత ఉజ్జయిన్ నుండి భిక్షాటన స్టార్ట్ చేశాను. నేల మీదనే తింటున్నాను భిక్షాటన. ఏదైనా సరే నేల మీదనే. అక్కడ మలమూత్ర విసర్జన చేసినలా, ఇంకోటి చేసినలా, కడగడమా ఇలాంటివి ఏముండదు. ఎక్కడైతే నేను కూర్చుంటానో అక్కడ ఎవరైనా భిక్షం ఇస్తే అదే భూమాతని నేను నా తల్లిగా భావించి నేను అక్కడనే నేను శుద్ధి చేసుకొని తినేస్తాను. అది డస్టా ఇంకోటి ఉందా నేను పట్టించుకోను. అది కూడా ఒక సాధనే. ఆరోగ్యపరమైన సమస్యలు ఏం రావా? అసలు ఏం రావు. ఇప్పటివరకు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఇప్పటివరకు అయితే ఏం రాలేదు, రాబో కూడా. అంటే మెడిటేషన్ చేస్తున్నాం కదా, రావు. ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి. పరమశివుడికి లీలమైనప్పుడు ఒక 2-3 అవర్స్ ఎక్కడన్నా ఆగినప్పుడు
కంపల్సరీ వెళ్ళిపోతాయి. లేకుంటే శ్మశానం విజిట్ చేసినప్పుడు అయితే వెళ్ళిపోతాయి. ఇన్ని రోజులు ఒక ఫేక్ అఘోరి అనుకొని ప్రచారం సాగింది. నిన్న మాత్రం రోడ్డు మీద వెళ్తుంటే టక్కున నలుగురు పట్టుకొని ఒక శవం కనిపిస్తే ఆ శవం దగ్గరకు పోయి ఏ భయం లేకుండా మీ నుదుట శవానికి దాకియడము, ఆ వెళ్ళిపో ఆత్మ పైకి అని ఆ సైగలు చేయడము, ఒక్క నిమిషం ఆగని చెప్పి దండం పెట్టడము, ఆ శవం కింది నుంచి వెనక పోయి మళ్ళీ ముందుకు రావడం, ఇది అఘోరి లక్షణాలు అనేది నిన్న స్పష్టంగా కనబడింది తెలుగు ప్రజలకు. తండ్రి, మా నియమాలను మేము బయట పెట్టుకోలేము. ఎందుకంటే చూపిస్తేనే ఒకరిని నమ్మించాల్సిన అవసరం ఇప్పుడైతే మా అఘోరి తత్వంలో లేదు. ఎందుకంటే సమాజంలో ఈ జనాలకు తెలియదు అఘోరి అంటే ఏముంటుంది, వాళ్ళ నియమాలు ఏంటి, వాళ్ళ ప్రక్రియ ఏంది, మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలా ఉంటారు, నైట్లో ఎలా ఉంటారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదని నాకు గురుగారి నుండి ఆర్డర్ వచ్చింది. నువ్వు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పావు, నిరూపించుకోవాల్సినంత నిరూపించుకున్నావు, ఇక చాలు, నీ వంతు నువ్వు చేయి అని ప్రోత్సహించారు. అదే బాటలో నడుస్తున్నాను. ఇంకా కీసర టెంపుల్కి వచ్చేలోపు ఒక 1000 శవాలకు పైగా తిన్నా అన్నారు. ఈ కీసర టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ నెక్స్ట్ డే మీరు కీసర టెంపుల్కి పోయారు. అక్కడ నుంచి ఆలయాల పర్యటన చేశారు, కానీ ఎక్కడ కూడా మరి మీకు శవాలు దొరకలేదు. సో ఈ రోజులో ఎలా ఉన్నారు మరి? శవాలు తినకపోతే మీ పవర్స్ అన్నీ తగ్గిపోవా? అలా ఏముండదు, అది మీకు తెలియదు నేను ఎక్కడ ఏం చేస్తున్నాను అనేది. అంటే ఈ పర్యటనలో భాగంగా మీ పని మీరు కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా ఇందాక ఒక శవం కాడపోయినా అని. రోజుకు ఒక శవం ఎక్కడన్నా ఒకజాల కాలుతూ ఉంటుంది. నేను వెళ్ళే తోవలో నేను చాలా జర్నీ చేస్తాను, ఒక్క చోట ఉండను. ఆ ఎక్కడ కాలుతుందని నాకు గ్రహించుకొని నేను నా వంతు నేను చేసుకుంటున్నాను, అది జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ పర్యటనలో ఎన్ని శవాలు తిని ఉంటారు? 2 గత 1 మంత్ నుండి అంతే. 1 మంత్ నుంచి అంటే మీ ఇంట్లో నుంచి బయలుదేరి ఈ రోజు వరకు. ఇప్పుడు అఘోరి వ్యవస్థలో దుస్తులు ధరించారు, దుస్తులు ఉంటాయి, దుస్తులు లేకుండా అసలు ఉండనే ఉండరు అంటున్నారు. తండ్రి, నేను అందరికీ ప్రజలకు కూడా ఇంకోటి నన్ను విమర్శించే వాళ్ళకు కూడా చెప్తున్నాను. మాకు కొన్ని పద్ధతులు, మాకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నాగసాధువులు, అఘోరీలు, ఓకేనా, సాధువులు ఉంటారు. కొంతమంది దుస్తులు వేసుకుంటారు, కొంతమంది దుస్తులు వేసుకోరు. నా నియమాలు దుస్తులు వేసుకోవద్దు, కానీ ఇప్పుడు వేసుకోవాల్సి ఎందుకు వచ్చిందంటే లోక కళ్యాణం చేయాలి, లోకంలో నడుస్తున్నాం కాబట్టి. సరే, గురుగారు ఆజ్ఞ కూడా ఇచ్చారు కాబట్టి ఈ మాత్రం ధరించాను. నేను ఓన్లీ గుడిలో మాత్రమే దుస్తులు ధరిస్తున్నాను, బయట ఎక్కడ కాదు. స్పష్టంగా చెప్తున్నాను, నేను గుడి నుండి బయటికి వెళ్తే దిగంబరాలుగానే ఉంటాను. రోడ్డు మీద కానీ ఇంకొక కాడ శ్మశానం కానీ ఇంకో ఏదైనా ప్రక్రియ చేసుకున్నా కూడా దిగంబరాలుగా ఉంటాను. గుడి లోపలికి వచ్చి దర్శనం చేసుకునే వరకు మాత్రమే వస్త్రం ఉంటుంది. అది మాత్రమే నా నియమంలో నేను పెట్టుకున్నాను గురువు ఆజ్ఞతో. ఈ వస్త్రం ఇలానే కంటిన్యూ చేస్తారా మళ్ళీ? ఓన్లీ గుడి వరకు మాత్రమే పరిమితం, బయట కాదు. బయట ఎక్కడైనా నేను శ్మశానాలకు వెళ్తే కానీ, శ్మశానాల్లో పూజలకు కానీ, లేదంటే ఇంకా నేను యాత్రల్లో కానీ దుస్తులను ధరించను. టెంపుల్కి వచ్చి నా పరమశివుని, అమ్మవారిని దర్శించుకునేటప్పుడు మాత్రమే, ఆ గుళ్ళల్లో మాత్రమే ఆ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దర్శనం అయ్యేంతలోపు నా ఒంటి మీద దుస్తు వస్తుంది, ఇదే దుస్తు వస్తుంది. ఏపీలో తిరిగారు, తెలంగాణలో తిరిగారు, కర్ణాటక, కేరళ పోయారు, మధ్యలో యూపీ, మధ్యప్రదేశ్ కూడా పోయారు. ఏ రాష్ట్రంలో మీకు ఆ గౌరవం ఉంది, ఆ ప్రోటోకాల్ ఉంది, ఆ పద్ధతులు ఉన్నాయి? అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. తెలంగాణలో కూడా త్వరలోనే వస్తుంది, రప్పిస్తాను కూడా. ఎందుకంటే సొంత ఊర్లోనే కొంతమందికి నచ్చము, కొంతమందికి నచ్చుతాము. పక్కూర్లో అందరికీ నచ్చుతాము, కానీ సొంత ఊర్లోనే అందరికీ నచ్చలేము కదా, ఇంక్లూడింగ్ చుట్టాలకు కూడా నచ్చలేము. నచ్చేలాగా మనం ఉండాల్సిందే, ఇంకా తప్పదు. ఎందుకంటే లోక కళ్యాణం చేయాలంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు నేను చేసిన దుస్తువు నాకు అవసరం లేదు, బట్ నేను కొద్దిగా నియమ నిబంధనలు గురుగారిని అడిగి కూడా నేను ఒక సాక్రిఫైస్ చేసుకున్నాను. సరే, దుస్తువుని వేసుకుంటాను, తప్పదు. అంటే గుడి వరకు మాత్రమే అలా చేసుకొని లోక కళ్యాణం కావాలంటే కొన్ని చేయాలి తండ్రి, తప్పదు కదా, చేస్తున్నాను. ఇంకా ఎక్కడ మీరు పర్యాటక పోయినా నోరు ఇప్పట్లేదు. ఎంతమంది ఎంబడబడ్డా సెల్ఫీ, వీడియోలు, ఫోటోలు అని మీడియా వచ్చినా కానీ, సోషల్ మీడియా వచ్చినా కానీ ఎక్కడ కూడా మాట్లాడొద్దు అని ఫిక్స్ అయిపోయినారా మీరు? అంతే కదా, ఓన్లీ జీ తప్ప వేరే దానికి నేను మాట్లాడాను. ఎందుకు అట్లా? అంటే నన్ను ప్రశ్న ప్రోత్సహించేది మీరే కాబట్టి, ధర్మం గురించి కూడా మీరు చెప్పినంత ఏ మీడియా కూడా చెప్పలేదు కాబట్టి నేను మీ మీడియా ముందు మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు ఎవరు కూడా అసలు ఒక్క మాట కూడా అసలు ఎప్పుడు ఇవ్వను కూడా. ఇవ్వడం వల్లే నెగిటివిటీ పెరిగింది అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే నాకు ఫస్ట్ లోక జ్ఞానం లేదు, ఇప్పటికి కూడా నేను అదే ఒప్పుకుంటా. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. లోక జ్ఞానం లేదు, నాకున్న జ్ఞానం అంతా హిమాలయస్ జ్ఞానమే ఉంది.
చిన్నప్పటి నుండి వెళ్ళిపోయాం కాబట్టి ఆ జ్ఞానం ఉంది. సడన్గా వచ్చి 10 మందికి నేను ఒక సేవ చేస్తా, నేను ఒక లోక కళ్యాణం గురించి వచ్చిన మీలాంటి వాళ్ళే వచ్చి అమ్మ నువ్వు చేసే సంకల్పం బాగుంది, మీరు ఓన్లీ గుడిలోకి వచ్చిన వాళ్ళకే మాత్రమే తెలుసు, మా మీడియా త్రూ యావత్ దేశం అందరికీ తెలుస్తుందని అదొక్కటి చెప్పిన తర్వాత నేను అనుకున్నాను కదా నిజమే కదా, ఇది 10 మందికి తెలిసే కంటే 1,00,000 మందికి తెలియడం కూడా గొప్పే కదా అని అలా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఇలా అవుతుందని కూడా సో మీరు అన్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అంటున్నారు. అసలు ఇప్పటివరకు ఆ ఫ్యాక్ట్ రివీల్ చేయలేదు మీరు. అంటే మీ కుటుంబ సభ్యులు రకరకాలుగా చెప్తుంది, మళ్ళీ మీ వ్యక్తిగత విషయం అన్న మీరు అనుకున్న ఫ్యాక్ట్ ఏంటి అనేది ఒకసారి చెప్తే ప్రజలందరికీ అది అర్థమయ్యేది. నేను ఇప్పుడు మీ జీవాళ్ళు అడిగితే నేను ఏదైనా ఓపెన్ ఫ్యాక్ట్గా చెప్తాను. నేను వేరే వాళ్ళతో నాకు అవసరమే లేదు, వేరే మీడియా ముందుకు కూడా పోను నేను, అది గ్యారెంటీ. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను 7 years ఉన్నప్పుడు వెళ్ళిపోయాను హాస్టల్ నుండి. భగవంతుడు పిలిచాడు నన్ను, ఏదో గురువు గారు కూడా సడన్గా వచ్చి ఆ టైంలో తీసుకెళ్ళాలి. భగవంతుని ఆశీస్సులతోనే నేను వెళ్ళాను. ఆయన తీసుకెళ్ళిండు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గురువుగారు ఆయన కలిచారు. కలవడం కూడా అది ఊరికే కాదు, ఆయనే స్వయంగా పిలిచారు. పిలిచి ఇట్రా బేటా అని పిలిచి, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుండి, అప్పుడు అంటే ఏడ్చుకుంటుండే, అప్పుడు ఆహారం లేకుంటే ఏం లేకుండే. కానీ భగవంతుడు తీసుకెళ్ళిందని మనం ఎవరూ ఆపలేం. ఎలా ఇప్పుడు ఒక అమ్మ ఉన్నది, మా పిల్లోడు తప్పిపోయిందంట, ఎట్లా తప్పిపోకూడదు కాదు, ఆయన సంకల్పం ఉంటుంది. ఎక్కడికి చేరదీయాలో అక్కడికి చేరుతారు. అలాగే నన్ను కూడా చేర్చుకున్నాడు, ఒడిలో చేర్చుకున్నాడు, శిక్షణ ఇప్పించాడు. ఇంకో తండ్రిని, జ్ఞానం ఇచ్చే తండ్రిని పరిచయం చేసి ఇంకో శిక్షణలో ఇంకో జీవితం ఇచ్చారు. నామకరణ చేశాడు, పిండ ప్రదానం పెట్టారు, అన్నీ ఏదైతే అఘోరులకి నాగసాధులకు జరుగుతాయో అని చేశారు. ఇంకోటి కూడా నేను ఏం చెప్తున్నానంటే, నేను 7 years పోయింది, అది గురుగారు కలిసింది, అదంతా దైవ సంకల్పం ఇప్పటికి కూడా. అంటే మీ కళలో నేను నాగసాధుగా అవతారం ఎత్తబోతా ఉన్నాను, ఒక అఘోరిగా మారబోతున్నాను. డెఫినెట్గా అది తెలిసినందుకే కదా శివయ్య నాకు కనిపించిండు కాబట్టి ఆ శక్తి అనేది నన్ను లాగేసింది. అది అందరినీ, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీ ముంగట్ని, ఎంతోమందిని చూసి ఉంటారు మీరు, అందరికీ ఈ యోగం దొరకదు కదా. అందరూ అఘోరులు, అందరు సాధువులు, అందరూ పూజారులు కూడా కాలేరు, అందరూ కెమెరామ్యాన్లు మీలాగా అందరూ ఇట్లా మీడియా మిత్రులు కూడా కాలేరు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అది భగవంతుని సంకల్పంతో వెళ్ళిపోయినాం. ఎట్లా చేరుకున్నారు హిమాలయకు? మీ గురుగారు ఫస్ట్ నేను రిషికేశ్ వెళ్ళాను, హరిద్వార్ దగ్గర రిషికేశ్, అక్కడికి వెళ్ళాను. అక్కడ దాకా భగవంతుని సంకల్పంతో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్కి ఏడుచుకుంటుంటే గురుగారు పిలిచారు, ఇట్రా బేటా అని. నాకు ఫస్ట్ వాళ్ళ భాష కూడా అర్థం కాకపోయేది. మీ గురుగారు ఏ భాషలో మాట్లాడతారు? హిందీ. హిందీ మీకు ఇప్పుడు స్పష్టంగా? నాకు హిందీ, నాకు 18 భాషలు వచ్చు, అన్ని భాషలు 18 లాంగ్వేజెస్. నా గురుగారికి ఇంకెక్కువ వచ్చు. ఎవరికైనా, ఏ అఘోరికైనా కొన్ని భాషలు మాత్రం కంపల్సరీ. అంటే అక్కడ చాలామంది ఉంటాం, అన్ని రాష్ట్రాలలో ఉంటాం. జ్ఞానము వాళ్ళ జ్ఞానం మాకు వస్తాం, మా జ్ఞానం వాళ్ళకు వచ్చి, విద్య కానీ ఇలాంటి భాష కానీ అన్నీ వస్తుంటాయి. ఇంకా అది చదువుతో పని లేదు. కొంతమంది అంటున్నారు అమ్మ ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాను. నేను ఇంగ్లీష్ కాదు, నేను అన్నీ మాట్లాడతాను. చదువు అయితే రాదు, ఇంగ్లీష్కు చదువుకు సంబంధం లేదు. భాష ఎవరైనా మాట్లాడేది నేర్చుకోవడానికి జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉంటే అన్నీ వస్తాయి. 18 భాషలు మాట్లాడతారు, దేశంలో ఎక్కడ పోయినా మీరు అన్ని మేనేజ్ చేయగలుగుతారు ఎవరితోడైనా. నా వంతు నేను అన్ని నేర్చుకొని ఉన్నాను. ఫైనల్గా అఘోరి ఆస్తి ఏంటి అంటే ఏం చెప్తారు? నా ఆస్తి, నాకు సర్వసం కాళీమాత, పరమశివుడు, నాకు గురువు, ఇప్పుడు నాకు శిక్షణ ఇచ్చిన గురువు, వీళ్ళు ముగ్గురే. దైవం కాకుండా అంటే ఇంకో ముగ్గురికి ఇస్తాను. నన్ను కన్న తల్లి, తండ్రి, తర్వాత ఇప్పుడు నాకు విద్యనిచ్చే నా గురువు. ఇప్పుడు ఏముంది అఘోరి వెనుక ఆస్తి అంటే? ఒక వాహనము, ఒక మొబైల్, చేతిలో త్రిశూలం, అంతకు మించి. అవి కూడా తీసుకోండి, నేను ప్రజలకు పంచమన్నా రేపు పొద్దున్నే వంచేస్తా, కాలినడకని వెళ్ళిపోతాను. ఇంతకు మించి అఘోరికి ఆస్తులు ఉన్నాయేమన్నా? ఇంతకు మించి ఉంటే నేను బీద వాళ్ళకు పంచుతాను. అది ఎక్కడైనా ఉంటే నిరూపించండి, మీకు కూడా చేతులు ఎతికి జోడిస్తాను. ఎక్కడైనా ఉంటూ ఇవ్వండి. మరి చాలామంది కష్టాలలో ఉన్నారు, ఒక్కొక్కరికి తిండి కూడా లేదు, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఎక్కడన్నా ఉంటే ఈ రోజులలో దాగదు, చిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. అలా నిరూపించి కొద్దిగా ఎవరికైనా పంచుదాం అందరం కలిసి, అది మంచిది. నెక్స్ట్ ఇప్పుడు మీరు తెలంగాణలోకి వచ్చింది అత్యమైన ముఖ్య పని. శంషాబాద్లో జరిగిన 3 ఆలయాల విషయంలో ఏం జరిగింది, ఏం చేయబోతా ఉన్నారు, మీ ప్లానింగ్ ఏంటి ఆ విషయం? రేపు పొద్దున వెళ్ళబోతున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడనే మహాతాండవం చూస్తారు. తాండవం అంటే అదో రకమైన తాండవం ఉంటుంది. నేను హెచ్చరించినా కూడా స్పందించట్లేదంటే ప్రభుత్వాలకు వదిలేస్తున్నాను, వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. ఒకరోజు మీకే తెలిసి వస్తుంది. ఆ తెలిసి రాకముందే నా తాండవం నేను ఆడతాను. మీకు ఆపితే ఇట్లా అడ్డుపడితే మీరు అడ్డుపడండి,
పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే మళ్ళీ మీరు అన్న శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని. శాంతి భద్రత అంటే వాళ్ళు కొని తెచ్చుకుంటారు, నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు శాంతి భద్రతలు నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు లేదు, ఇంకెక్కడనో వెళ్ళినప్పుడు లేదు కదా. అలాగే మీరు కూడా మీ వంతు మీరు చేయండి, నా వంతు నేను చేస్తాను. కానీ మహాతాండవం అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. గురు పైనుండి ఆర్డర్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. తాండవం అంటే అందరికి జుట్టు వదిలేయడము, చేతిలో నాట్యం త్రిశూలం పట్టుకొని ఆ తాండవం కాదులే, స్టేట్మెంట్ ద్వారా తాండవం. స్టేట్మెంట్ కాదు, చేతలే. ఇంకా కుంభమేళ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు మీరు శాంతిగా ఉన్న అఘోరి మాతను చూశారు. త్వరలో కుంభమేళ తర్వాత ఒక రకమైన అఘోరి మాతను చూడబోతున్నారు. ఈ ఎవరైతే డిబేట్లు వేస్తున్నారో సాధువులు నేను అఘోరినని, వాళ్ళకు కూడా ఇక మీరే చూసుకోండి, చెప్తాను కదా. ఎప్పుడుంది కుంభమేళ? మీకు ఇన్విటేషన్ వచ్చిందా? ఎప్పుడు పోతున్నారు? ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కుంభమేళ? అక్కడ అందరం కలిసి చర్చించుకుంటాము, అది బయట పెట్టలేము ఎవరు కూడా. నేనే కాదు, ఏ అఘోరి అయినా సరే కుంభమేళ ఎవరు బయట ఎవరెవరు వస్తుంటారు కుంభమేళ? చాలా మంది, అంత పెద్ద పెద్ద గురువులు వస్తారు, శిష్యులు వస్తారు, అఘోరీలు నాగసాధులు అందరం కలిసి అక్కడ మా వంతు మేము చేస్తాము. సో రేపు శంషాబాద్కి వెళ్తున్నారు, పోలీసులు అడ్డుకుంటే తాండవం చేస్తానంటున్నారు. ఇది హెచ్చరింపా పోలీసులకు? హెచ్చరింపే. నేను ఎప్పుడు నేను ఏదున్నా డైరెక్ట్ చెప్పే అమ్మవారినే, హెచ్చరికనే. ప్రభుత్వానికి కూడా హెచ్చరికనే. దమ్ముంటే నన్ను ఆపుకోండి. ఎందుకు ఆపుతారనేది కూడా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకు ఆపుతున్నారు, దేనికి ఆపుతున్నారు, ఎక్స్ప్లెయిన్ ఇచ్చి నన్ను ఆపండి. మీరు నాకు ఏదైతే ఎందుకు ఆపుతున్నారో ఎక్స్ప్లెయిన్ ఇవ్వనప్పుడు నన్ను ఆపకండి. ఆపితే మాత్రం మహా తాండవం చూస్తారు. మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ మీరు కొని తెచ్చుకోకండి. అది లోక కళ్యాణం గురించి మాత్రం ఈ 3 మాత్రం నేను కఠినంగా చర్యలు మాత్రం తీసుకోబోతున్నాను. కుంభమేళ తర్వాత స్త్రీని కాపాడుకుంటాను, గోహత్యను ఆపుతాను. సనాతన ధర్మం గురించి ఈ పోరాటం ఇలాగే ఉంటుంది. హర హర మహాదేవ్, జై శ్రీ మహాకాల్. తెలంగాణలో అడుగుపెట్టింది కీలకమైనటువంటి ఒక ప్రకటన ఇవ్వబోతా ఉన్నాను. ఈ కీలకమైన ప్రకటన రేపిస్తానా లేదా కుంభమేళ దర్శనం అయిన తర్వాత ఇవ్వబోతా ఉన్నాను అనే దానిపై రేపు ఆ క్లారిటీ ఇస్తాను. రేపు మాత్రం శంషాబాద్ జరిగినటువంటి 3 ఆలయాల ఘటనకు సంబంధించి ఆలయాన్ని దర్శించుకుంటాను. అక్కడ జరిగినటువంటి ఈ ధ్వంసానికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తాను. ఒకవేళ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే రేపు అక్కడ నా తాండవం ఏమో చూపిస్తానంటూ కూడా ఇప్పటికే అఘోరి హెచ్చరిస్తూ ఉంది. కెమెరా పర్సన్ తేజాతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.